మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. ఇక మీదట పెళ్లి చేసుకోబోయే ప్రతి ఒక్క జంట కూడా కంపల్సరిగా హెల్త్ చెకప్స్ చేపించుకోవాలి అని చెప్పి ఉమెన్ దేశము జనవరి 1, 2026 నుంచి కొత్త చట్టాన్ని అక్కడ అమలు చేయడం అనేది జరిగింది. దీనివల్ల చాలా వరకు హెల్త్ ఇష్యూస్ ఏమున్నా సరే బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందులో ఎక్కువగా జెనెటికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హెచ్ఐవి కానివ్వండి, లేదంటే హెపటైటిస్ కానివ్వండి, ఇక పోతే ఇంకా కొన్ని ఇన్నర్గా కొన్ని సమస్యలు ఉంటాయి. అవి ఎవరికీ తెలియదు కూడా. కొంతమంది దగ్గరనైతే కుష్టి వ్యాధి కానివ్వండి, లేదు అనుకుంటే కొన్ని సందర్భాలలో ఇంపోర్టెడ్గా కూడా ఉంటారు, అది కూడా బయటకు రాకపోవడం. ఇలాంటివన్నీ టెస్టులు కూడా పెళ్లికి ముందు చేసుకుంటే ఫ్యూచర్లో వచ్చే కిడ్స్కి ఎలాంటి జన్యు సమస్యలు లేకుండా, అదేవిధంగా పెళ్లి చేసుకోవాలన్న వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అనడానికి ఈ యొక్క చట్టాన్ని అక్కడ అమలు చేస్తూ ఈ టెస్టులు ఎవరైతే చేపించుకుంటారో, ఎవరైతే చేస్తారో, ఏ హాస్పిటల్స్లో చేపించుకుంటారో వారు దాన్ని చాలా గోప్యంగా ఉంచాలి అని చెప్పేసి గవర్నమెంట్ సూచించడం కూడా చేసింది. ఒకవేళ కనుక అది అతిక్రమించి ఆ రిపోర్ట్స్ అంతా కూడా బయటకు వెళ్ళబుచ్చారా, ఇక వారి యొక్క లైసెన్స్ ఏదైతే హాస్పిటల్ ఉంటే హాస్పిటల్స్ కానివ్వండి, దానికి సంబంధించిన లైసెన్స్ అంతా కూడా రద్దు చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్లలో ఈ టెస్టులు అయితే చేయించుకుంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా బయటికి రాకుండా ఉండే అవకాశం ఎక్కువ స్థాయిలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఆల్రెడీ చట్టం ప్రకారంగానే నడుచుకుంటుంది కాబట్టి, తర్వాత చట్టం ఏ చెప్తే అది దాన్ని ఫాలో ఎక్కువగా అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇది ఎంత మంచి విషయం అంటే చాలా మంది మేము చూస్తూ ఉంటాం కదా, వారికి ఎలాంటి డిసీజెస్ ఉంటాయో కూడా అవన్నీ చెప్పకుండా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు, అవన్నీ కూడా చెప్తే ఎక్కడ పెళ్లి జరగదో, ఎక్కడ పెళ్ళి ఆపేస్తారో, లేకపోతే ఎక్కడ నా కొడుకు కానీ కూతురు కానీ పెళ్లి జరగకుండా ఉంటుందో, సింగిల్గా ఉండిపోతారో అని చెప్పేసి వాళ్ళు ఎవరికి చెప్పకుండా వివాహం అయితే చేపించేస్తారు. చేసిన తర్వాత మేము అనుకున్నామా, మాకు తెలియదు ఇట్లా జరుగుతుందని అని చెప్పేసి ఇంకా చాలా వరకు డివోర్స్ల కేసులు మ్యాక్సిమం ఇలాంటి హెల్త్ కండిషన్స్ మీద చాలా వరకు కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇక అక్కడ ఉమెన్లో పెట్టారు కాబట్టి అక్కడ కనుక ఆ చట్టం నిజంగానే అప్లికేబుల్ అయిపోయి జంటలు కొత్తగా పెళ్లి చేసుకునేవారు మ్యారేజ్కి ముందే ఆ హెల్త్ చెకప్స్ అన్ని చేయించుకుంటేనే వివాహం చేసుకుంటారు. అది కంపల్సరీగా అక్కడ మ్యాండేటరీ చేశారు కాబట్టి చాలా వరకు కొన్ని హెచ్ఐవి కేసులను కానివ్వండి, లేదు అనుకుంటే ఏదైనా ఇంపోర్టెడ్గా ఉన్న వాళ్ళని కానివ్వండి, లేదు అంటే జన్యు సమస్యలు ఉన్న వాళ్ళని కానివ్వండి, మనం కొంచెం కంట్రోల్ చేసినట్టు వారికి ఏదైనా ఎక్కువ స్థాయిలో ఏదైనా డిసీజెస్ ఉంటే వాటికి మెడిసిన్స్ కానివ్వండి ప్రొవైడ్ చేయడానికి చాలా రకాలుగా ఆస్కారం ఉండే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ చూసుకుంటే కొంతమంది పాపము అమ్మాయిలు చాలా ఎంతో ఆసక్తితోటి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. లైఫ్లో ఎన్నో అంటే కొన్ని కళలతోటే వెళ్తూ ఉంటారు కదా, డ్రీమ్స్ పెట్టుకుంటారు. అలాంటి పెట్టుకున్న తర్వాత ఆ అబ్బాయి మోహభావంగా ఉండడం కానివ్వండి, దూరంగా మెయింటైన్ చేయడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చేస్తే అప్పుడు ఏమవుతుందంటే నేను దీనికి పనికిరాను అని చెప్పేసి చాలా సింపుల్గా మాట చెప్తాడు, కానీ అది 4 గోడల మధ్యలో చెప్తాడు, బయట చెప్పలేడు. ఇంకా వాడు అసలు చెప్పడు కూడా, నేను మగవాడినే అని చెప్పేసి స్టాంప్ వేయించుకోవాలని చెప్పేసి అంటాడు. దానికి అసలు ఒప్పుకోవాలో తెలియదు, ఒప్పుకోవద్దో తెలియదు. ఇక్కడ మన దగ్గర చట్టాలు ఎలా ఉంటాయి, హెల్త్ అంటే పెళ్లికి ముందు ఇలాంటి మీరు టెస్టులు చేయించుకోవాలి అని చెప్పేసి ఎక్కడా కూడా మన చట్ట ప్రకారంగా లేదు కాబట్టి దాన్ని మనం డిమాండ్ చేయడానికి కూడా లేదు. అయితే కొన్ని సందర్భాలలో కొంతమంది ఇలా మాకు హెల్త్ చెకప్స్ అండి, ఇక మా అమ్మాయికి సంబంధించింది లేదంటే మా అబ్బాయికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన అన్ని టెస్టులకు సంబంధించి రిపోర్టు మీరు కూడా అలాగే బ్లడ్ టెస్టులు ఇవన్నీ చేయించుకొని మాకు ఇవ్వండి. కొన్ని ఫ్యామిలీస్లలో షుగర్ ఉంటే చేసుకోరు. అదేవిధంగా కొంతమంది దగ్గరనేమో ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి అసలు చేసుకోరు అన్నట్టు. జన్యు సమస్యలు ఎక్కువగా కొంతమందికి వస్తాయి కాబట్టి కొంతమందికి బట్టతలు ఉందనుకోండి చూస్తారు వాళ్ళు, అంటే వాళ్ళ ఫాదర్కి ఉందా, వాళ్ళ ఫాదర్కి ఉందా, తర్వాత నెక్స్ట్ ఇంకొకరికి ఉందా, చూసిన తర్వాత ఉంది అని అంటే అసలు ఇక వాళ్ళని చేసుకోరు. అంటే కొన్ని క్రైటీరియాస్ పెట్టేసుకుంటారు, దాని ప్రకారంగానే వీళ్ళు మూవ్మెంట్ తీసుకుంటారు. కాకపోతే టెస్టులు చేయించండి అనగానే వాళ్ళకి అక్కడ ఈగో హర్ట్ అయిపోతుంది. అరే మమ్మల్ని టెస్టులు చేయించుకోవడం, మాకు ఏమైనా రోగాలు ఉన్నాయా, మా ఫ్యామిలీ ఎక్కడ ఇంత హెల్తీగా ఉంది, ఇంత ఫిట్గా ఉంది, వాళ్ళు ఎట్లా టెస్టులు చేయించుకోమంటారు అని చెప్పేసి గొడవలు అయిపోయి పెళ్ళిళ్ళు అక్కడే క్యాన్సిల్ అయిపోతాయి. కానీ అది చాలా వరకు అన్ని రకాలుగా చాలా మంచి విషయం. ఇక్కడ ఉమెన్ ఒక్క దేశము జనవరి నుంచి స్టార్ట్ చేసింది, కానీ ఇది అంతటా వస్తే చాలా బాగుంటుంది అనేది మాత్రం అడ్వకేట్గా నేను చెప్తున్నా.
చాలా వరకు చూస్తుంటే జెండర్స్ పరమైన సమస్యలు హస్బెండ్ తరపు నుంచి వెళ్ళి వచ్చే వాటిలలో ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వైఫ్ని నిందిస్తూ పిల్లల విషయంలో ఏదైనా జరిగితే మొత్తం ఫ్యామిలీని అంతా కూడా అంటే అమ్మాయి తరపున ఉన్న ఫ్యామిలీని అంతా కూడా చాలా వరకు నానా తిట్లు తిట్టేసి ఆ అమ్మాయిని కొట్టడము తిట్టడము, తర్వాత నెక్స్ట్ విడాకులు కావాలని చెప్పేసి రావడము ఇంకొక పెళ్లి కోసం, మళ్ళీ ఈవిడ జీవితం నాశనం చేసింది కాకుండా పిల్లల జీవితం నాశనం చేసింది కాకుండా ఇంకొకరిని పెళ్లి చేసేసుకొని వాళ్ళ జీవితం నాశనం చేయడం కోసం ఇదంతా విడాకులు కావాలి మాకు అని చెప్పేసి ముందుగా వాళ్ళే వస్తారు. ఇలాంటివన్నీ చోటు చేసుకోకుండా కంట్రోల్ చెయ్యాలి అంటే నిజంగానే ఇలాంటి చట్టాలు అంటే అన్ని దేశాల్లో కూడా ఇంప్లిమెంట్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది అనేది నేను మాత్రం చాలా క్లియర్గా చెప్పగలను. ఈ యొక్క ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది బయటకు వచ్చి చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది చెప్పుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. కొంతమందికి గురక నచ్చదు కానీ చాలామంది గురక పెడతా ఉంటారు. కొంతమందికి నేను చెప్పినట్టు స్లీప్ లో వాక్ చేసే అలవాటు ఉంటుంది, అదొకటి. కొంతమందికి యూరిన్ వెళ్తూనే ఉంటారు బెడ్ మీద, వాళ్ళు ఎంత పెద్దగా అయినా సరే. అది పెళ్ళైన తర్వాత తెలుస్తుంది. మా హస్బెండ్ డైలీ బెడ్ మీదనే యూరిన్ చేస్తున్నాడు మేడం, నా వల్ల అవ్వట్లేదు, రోజు ఆ బెడ్షీట్స్ మార్చడం అంటే నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఎవరికి చెప్పలేరు, చూపించలేరు, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే అది డయాబెటీస్ కిందికి రావడం జరుగుతుంది. వాళ్ళకి యూరిన్ ఆగదు, ఆ షుగరు, ఆ డయాబెటీస్ అంతా కూడా దాని ప్రకారం అది ఏ స్టేజ్లో ఉంది ఏంటి అనేది కూడా మనం ఈ టెస్టులు చేయించుకోవడం వల్ల చాలా వరకు ఇద్దరికి మంచిది. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలుస్తుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వారు తెలుసుకోలేనివి కూడా ఈ టెస్టులలో తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. ఇకపోతే మళ్ళీ హెచ్ఐవి కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రబలుతుంది కాబట్టి ఎక్కువగా ఇప్పుడు పులిరాజా కేడ్స్ వచ్చిందా అనే టైటిల్ ఇప్పుడు చాలా యాప్ట్ అవుతుంది అనుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా చాలా వరకు చాలా కంట్రీ వైడ్ కానివ్వండి, మొత్తం ఇండియా వైడ్ కానివ్వండి, లేదంటే అదర్ కంట్రీస్లో కానివ్వండి, హెచ్ఐవి అనేది చాలా వరకు వస్తూ ఉంది. ఎక్కడెక్కడో వెళ్తున్నారు, ఎవరెవరితోనో ఇంటిమేట్ అవుతున్నారు, దానివల్ల రోగాలు తెచ్చుకోవడం తప్పించి ఇంకే ఉండట్లేదు. అందుకోసమని ఈ యొక్క ఏదైతే కంట్రీ పెట్టిందో జనవరి 1 నుంచి వెళ్ళి చాలా మంచి చట్టం అని నేనైతే చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. మన దగ్గర కూడా వస్తే అన్ని రకాలుగా బాగుంటుంది. చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా చాలా సేఫ్గా వాళ్ళ లైఫ్ని వాళ్ళ పార్ట్నర్స్తో కూడా ఎంజాయ్ చేయడానికి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మనం చూసుకుంటే కోట్లలో ఆ రోగాలు మేము ఫస్ట్ టైం వింటామండి. వాళ్ళు తీసుకొని వస్తారు కదా మెడికల్ సర్టిఫికేట్స్, తీసుకొని వచ్చిన తర్వాత చూస్తే అది ఒక టైప్లో ఉంటుంది అన్నట్టు, చాలా రకరకాలుగా ఉంటాయి. వాళ్ళ బిహేవియర్ ఏందో ఉంటుంది, తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఉంటుంది ఒక టైంలో ఒకలా ఉంటారు, ఒక టైంలో ఇంకొకలా ఉంటారు. ఇలాంటివన్నీ చూసినప్పుడు మనకే ఏదోలా ఉంటుంది. ఇక కంటిన్యూస్గా వాళ్ళతోనే లైఫ్ లీడ్ చేయాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇదంతా కూడా పెళ్లికి ముందు దాచిపెట్టేస్తారు. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళే అడ్జస్ట్ అవుతారులే, వాళ్ళదేదో వాళ్ళు కష్టాలు పడతారు, విడాకులు ఇయ్యరు, మళ్ళీ కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉంటారు, ఇటు పిల్లలు పుడుతూనే ఉంటారు. ఏందో ఇదంతా కూడా దీనివల్ల చాలా వరకు చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. కానీ ఇలాంటిది అన్ని కంట్రీలలో రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.